ఏ బిర్యానీ కోసం హోటల్ దాకా పోవాలన్నారా? ఫోన్లో ఆర్డర్ పెడితే అయిపోయే. మామ బట్టల ఆఫర్ మస్తుందిరా, రాత్రి ఆర్డర్ పెట్టినా తెల్లారంగానే తెచ్చిండ్రా. అబ్బా పడుతుంది, గరం గరం ఏదన్నా ఆర్డర్ పెట్టరా అని అంటుంటాం. ఇప్పుడు జమానా మొత్తం ఆన్లైన్లోనే నడుస్తుంది మరి. కానీ అవి కంపెనీ వాళ్ళు, షాప్ వాళ్ళు, హోటల్ వాళ్ళు తెచ్చారబ్బా. నడుమిట్లో కొందరు ఉంటారు, వాళ్ళకున్న తిప్పలు అవి తీరుస్తానికి జరుగుతున్న పనే గీ వార్త. ఇంట్లో కూకొని మనం ఆర్డర్ పెట్టి మనం చెయ్యి కూకునే లోపల గరం గరం పార్సల్ వస్తుంది. ఇప్పి పరాకతిగా తింటాము. కానీ అది హోటల్కి వెళ్ళి మాత్రం మనకు తెచ్చిచ్చే డెలివరీ బాయ్ తిప్పలు చిన్నగా ఉండయి. మరి ఆలస్యం అయితే ఆకలి మీద ఉన్న మనకు బీపీ పెరుగుతుందా? టార్గెట్లు కొట్టాల్సిన పరిస్థితిలో కొంచెం స్పీడ్గా వెళ్ళడము, రైడర్స్ సిగ్నల్ జంపులు చేసుకుంటూ కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. దానికి సరైన సపోర్ట్ కూడా లేదు. రైడర్ ఏం చేస్తుందంటే కొద్దిగా స్పీడ్ వెళ్ళే క్రమంలో యాక్సిడెంట్లు అవుతున్నాయి. దానివల్ల కొంతమందికి కొద్ది బాడీ కాల్ కానీ అలాంటివి కొన్ని జరిగినాయి. స్పాట్ లో 2-3 చనిపోవడం కూడా జరిగింది. మొత్తం రోడ్ల మీద తిరుగుడే నాయే. ఒక ఆన లేదు, ఎండ లేదు, బండి వేసుకొని ఉరుకుడు. ఏం జరిగినా ఇవ్వలేక నియ్యరు. ఇన్సూరెన్స్లు అలాంటివి అయితే ఏమీ అంతగా అవ్వట్లేదు. ఇప్పుడు మామూలుగా ఏమైనా యాక్సిడెంట్ ఇష్యూ అయినా కూడా కంప్లైంట్ ఇచ్చి పెద్ద ప్రాసెస్ తర్వాతనే అది క్లియర్ అవుతుంది తప్ప. స్విగ్గీ, జొమాటో వాళ్ళలే కాదు, ర్యాపిడో, ఓలా, ఊబర్ క్యాబులు నడిపేటోళ్ళు, ఇంటికి సరుకు సౌదులు తెచ్చిచ్చేటోళ్ళ పరిస్థితి కూడా ఇంతే. పైసలు తక్కువ, కష్టమే ఎక్కువ. చూడంగా బుకింగ్ పడితే అందులో కంపెనీల కమిషన్, డీజిల్, బండి మెయింటెనెన్స్ పోగా 10వ పరకు మిగిలితే మిగిలినట్టు. వీళ్ళందరినీ గిగ్ వర్కర్స్ అని అంటారు. ఇంత టైం అని ఉండదు, ఇంత జీతం అని ఉండదు. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. మనోళ్ళ మంచి చెడ్డల కోసం ఏ చట్టం లేదు, ఏ రూల్స్ లేవు. అందుకే కొత్త చట్టం తేవాలని డిసైడ్ చేసింది గవర్నమెంట్. అంత పనికి ఇంత జీతము, పానం సుస్తైతే హెల్త్ ఇన్సూరెన్స్, ప్రమాద బీమా, పిఎఫ్, ఈఎస్ఐ ఇట్లా అన్ని సౌలతులు చేస్తానికి ఒక చట్టం తయారైంది. అసెంబ్లీలో పెట్టి ఓకే చేస్తాము అన్నాడు లేబర్ మంత్రి వివేక్ వెంకటస్వామి సారు. 5 లక్షల కుటుంబాలకు ఫైదాగా పోతుంది. మరి చాలా సమస్యలు ఉన్నాయి గిగ్ వర్కర్స్ కి. ఈ సమస్యల పైన ఒక బోర్డు తీసుకొచ్చి ఆ బోర్డు ద్వారా రిజిస్ట్రేషన్ ఆఫ్ గిగ్ వర్కర్స్ కోసం స్పెషల్ ఫండ్ పెట్టిస్తారట. స్విగ్గీ, జొమాటో, ఊబర్, ఓలోలకు అయ్యే బిల్లులా కొంత మీల కోసం ఇవ్వాల్సి ఉంటది. అట్లనే సర్కారు కూడా పైసలు ఇస్తుందట. రాజస్థాన్, కర్ణాటక తర్వాత మనకనే ఈ సౌలతి రాబోతుంది. దినం లక్షల మంది ఆకలి తీర్చి 7 కంటాడికి తీసుకుపోయేటోళ్ళం కూడా ఒక కంట కనిపెట్టాలి కదా మరి.